మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2024 ఎలా ఉందో చూద్దాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. 2వ ఇంట్లో సంచారం ఏమో గురు సంచారం జరుగుతోంది. అది మే 1 తర్వాత 3వ ఇంట్లోకి వెళ్తున్నారు గురు. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కూడానే ఉన్నారు, ఈ రాశిలోనే ఉన్నారు. 7వ ఇంట్లో కేతు ఉన్నారు మనకి కన్యా రాశిలో. అలాగే 12వ ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది. మనకి సూర్యుడు, బుధుడు, ఇంకా శుక్రుడు, ఈ సంచారాలన్నీ మనకి వృశ్చికంలో ప్లస్ మనకి ధనుర్లో ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనం చూసాము అంటే మనకి అంత బాగాలేదు మీనరాశికి అనే చెప్పుకోవాలి, మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఈ రాశికి అధిపతి అయిన గురుడేమో 2వ ఇంట్లో ఉన్నారు కనుక కొంచెం పర్వాలేదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ అని చెప్పడం జరుగుతుంది. సంచారం మంచిదే. కానీ 3వ ఇంట్లోకి వెళ్తే చాలా ఇబ్బంది పెడతాడు, అన్నిట్లోనే ఇబ్బంది పెడతారు. అంటే కుటుంబంలో కలహాలు ఉంటాయి, అంటే ఎడబాటు వస్తుంది, దాంపత్య జీవితంలో కొంచెం ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఒక స్టేజ్కి వెళ్తుంది, అది కూడాను పిల్లల దగ్గర కూడా ఎడబాటు ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా అంత బాగుంటుంది, వాళ్ళకి కావాల్సింది వస్తుంది అని చెప్పలేము. మనకి తెలుసు ఏలినాట్స్ అని మొదలైంది లాస్ట్ సంవత్సరమే. అలాగే మనం చూసాము అంటే మనం చేద్దాం అనుకున్న పని అంత ఈజీగా మనకి అవ్వదు. ఏంటంటే మనకి ఎవరు సహకరించరు, మనం ఒక్కళ్ళమే ఇక్కడ కష్టపడుతున్నాం అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ పర్సనల్ డెవలప్మెంట్ మీద దాస పెట్టడం మంచిది. అలాగే ఏంటంటే మనకి ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవు. వీళ్ళు చాలా ఇంట్యూషన్ ఉన్న మనుషులు. 7th కేతు ఉన్నారు కనుక వీళ్ళకి ఇలాంటి అంటే ఏంటి వీళ్ళ పార్ట్నర్స్ కూడా ఏంటంటే స్పిరిచువల్ పర్స్యూట్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు, దాని మీద మక్కువ చూపిస్తారు. అలాగే ఏంటంటే పుణ్యక్షేత్రాలు సందర్శనం అనేది జరుగుతుంది, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వీళ్ళు మంచి శుభవార్త కూడా వింటారు మే తర్వాత. అది గుర్తుపెట్టుకోండి, మే తర్వాత నేను చెప్తున్నాను, మంచి శుభవార్త వింటారు తప్పక. ఏంటంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం బెటర్ అవుతుంది, కానీ ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే సపోజ్ ఇప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీలో వాళ్ళు డైరెక్టర్స్ కింద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఎదురుదెబ్బలు అనేవి తప్పవు. కెరియర్ విషయానికి వచ్చినా, ఫైనాన్షియల్ విషయానికి వచ్చినా కూడా, కెరియర్ విషయంలో అంటే అడ్వాన్స్మెంట్ కొంచెం చాలా కష్టపడాలి, చాలా శ్రమ పడితే కానీ మీకు దొరకదు. అలాగే ఫైనాన్షియల్ విషయంలో వస్తే మనకి చాలా డ్రెయిన్ అనే చెప్పాలి. సడన్గా మోతాదు వచ్చే ఒక ఛాన్స్ ఉంటుంది, కానీ అది కూడా ఏంటంటే ఖర్చు అయిపోతుంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాహు ఉన్నాడు కూడా ఏంటంటే మాయ చూపిస్తాడు, ఆయన సడన్గా డబ్బు చూపిస్తాడు, అలాగే సడన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంది. అలాగే మనం చూసాము అంటే గురువు ఏమో మనకి మారుతున్నాడు కనుక అలాగే కంఫర్ట్ లెవెల్లో కొంచెం తక్కువ అని చెప్పాలి. ఎస్పెషలీ వీళ్ళ తల్లుల హెల్త్ విషయంలో కానీ, పెద్దల హెల్త్ విషయం కానీ కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. మన చదువు విషయానికి వస్తే స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ విషయానికి వస్తే కనుక కొంచెం బెటర్ అవుతుంది. వీళ్ళకి దూరపు దేశాలు తిరుగుతారు, ఫారిన్ ట్రావెల్ ఉంటుంది. ఫారిన్ ట్రావెల్ ఎందుకు ఉంటుందంటే చదువు పరంగా ఉంటుంది, ఎందుకంటే శ్రమ అనేది చాలా చాలా అధికమని చెప్పుకున్నాము. అలాగే శ్రమ పడిన దానికి నీకు తగిన ఫలితం వస్తుందా అంటే తక్కువే అని చెప్పాలి. అలాగే మనకి మన హెల్త్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇదేంటంటే ఎడబాటు అని ఆల్రెడీ దాంపత్య జీవితంలో చెప్పాము కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు గట్టిగా చేయవలసిందే వీళ్ళకి, ఎందుకంటే ఎన్ని నెగిటివ్ పాయింట్స్ మనం చూస్తున్నాం కనుక కొంచెం బాగా గట్టిగా రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు కానీ తప్పక ఎదురు దెబ్బలే. వీళ్ళకి చాలా ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది కనిపిస్తోంది. అది కొంచెం బెటర్ ఎప్పుడు అవుతుందంటే మే తర్వాత. ఇది ఒకటి గమనించండి మీరు. ఇంకోటి మనం చెప్పాలి అంటే వీళ్ళ పార్ట్నర్స్ కూడా నేను చెప్పాను కదా, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళందరూ, కొత్తగా మనకి లవ్ రిలేషన్షిప్లో ఉన్నాము బాగుండాలి అనుకున్న వాళ్ళకి కూడా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కొత్తగా పెళ్లి చేసుకోవాలి, లవ్ రిలేషన్షిప్లో ఉన్నాము అని అనుకునే వాళ్ళందరూ మన పార్ట్నర్స్ కావాలి, మంచి వాళ్ళు కావాలి, మనకి తగ్గవాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. అలాగే మనం చూసామంటే కొంచెం ప్రాబ్లమ్సే ఉంటాయి. వీళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ తప్పక వస్తాయి, కుటుంబాల్లో కూడా కలహాలు వస్తాయి. అలాగే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చూసామంటే కూడా అలాగే ఉంది పరిస్థితి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా అంత బాగుండదు, దాంట్లో కూడా ఎడబాటు ఉంటుంది, పార్ట్నర్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ సంవత్సరం కొంచెం మీనరాశి వాళ్ళు జాగ్రత్త పడవలసిందే. ఎందుకంటే ఇన్ని సంచారాలు నెగిటివ్
కొంచెం నెగిటివ్ ఎక్కువ చూపిస్తోంది. సో మిశ్రమంగా ఉందని కూడా మనం చెప్పలేము, కొంచెం బాగాలేదు అనే చెప్పాలన్నమాట. మనం ఏంటంటే 100 స్కేల్లో పెట్టుకున్నామంటే జస్ట్ పాస్ అని చెప్పుకుంటాం అనమాట. నిలబడతారు, ఎందుకంటే జూపిటర్ అంటే ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ తప్పక మంచి పొజిషన్కి వెళ్తున్నారు కనుక బాగుంటుంది. మంచి పొజిషన్ కాదు, 3వ ఇంటికి వెళ్తున్నారు కనుక కొంచెం పర్వాలేదు అనే చెప్పుకోవాలన్నమాట. 2nd హౌస్ నుంచి 3rd హౌస్కి వెళ్తున్నారు కనుక కొంచెం పర్వాలేదని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ సిబ్లింగ్స్ ఉంటారంటే ఏంటంటే వీళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఉంటారు కదా, తోబుట్టువులు ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగుంటుంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి అంత బాగుండకపోవచ్చు, కానీ ఈ తోబుట్టువులకి కొంచెం బాగుంటుంది, ఎందుకంటే 3వ ఇంట్లోకి వస్తున్నారు. స్పోర్ట్స్ పీపుల్కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. స్టూడెంట్స్కి అంత బాగాలేదు, ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ తక్కువే మనకి. ఇంకోటి ఫైనాన్షియల్ డ్రెయిన్ ఉంది, శ్రమ ఏమో చాలా అధికం చెప్తోంది. సో ఇవన్నీ చూసాము అంటే, ఎందుకంటే ఏలినాట్స్ అని ఉంది, అటేమో ఈ రాశికి అధిపతి అయిన గురువు ఏమో మూవ్ అవుతున్నారు 3వ ఇంటికి. ఫస్ట్ ఏమో 2వ ఇంట్లో ఉన్నారు కనుక ఆల్రెడీ ఖర్చాధికం చెప్పాము. మన 3వ ఇంట్లో అంటే ఇబ్బంది పెడతాడు, అలాగే హెల్త్ పరంగా ఇబ్బంది పెడతాడు కూడాను. అండ్ దాంపత్య జీవితంలో కూడా మనకి హ్యాపీనెస్ అనేది తక్కువే ఉంటుంది. చాలా ఏంటంటే డిసగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి. సో అన్నీ జాగ్రత్త పడాలి. తప్పక రెమెడియల్ మెషర్స్ అనేది గట్టిగా చేయాలి. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మనం శనికి శనివారం 19 శనివారాలు తప్పక వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, ఎస్పెషల్లీ 108 సార్లు చేయాలి తప్పక. అలాగే శనిదానం ఇవ్వడం అనేది మంచిది. అలాగే శని చాలీస తప్పక చదువుకోండి శనివారం. వీళ్ళకి ఏ నెల బాగుంటుంది అంటే అక్టోబర్ నెల బాగుంటుంది, అలాగే ఏప్రిల్ నెల బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే మనకి ఉగాది టైంకి వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఏంటి, దీంట్లో ఉన్న నక్షత్రాలు కూడా చాలా మంచి నక్షత్రాలు. అండ్ ఆల్సో చాలా ఇంట్యూషన్ ఉన్నవాళ్ళు, అలాగే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగానే రాణిస్తారు. కానీ వాళ్ళకి శ్రమపడిన దానికి తగిన ఫలితం ఉంటుందని చెప్పలేమన్నమాట. ఆపర్చునిటీస్ అయితే వస్తాయి, కానీ వీళ్ళు తీసుకోలేకపోతారు ఏదో ఒక కారణం మూలాన్ని. సో జాగ్రత్తగా ఉండాలి. మనం జాతకం చూస్తాం, అలాగే జాతకం పరిశీలించి వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక వాళ్ళ జాతకం మన దగ్గర పరిశీలించుకుంటే వాళ్ళకి జాతకంకి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాతిరత్నాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పక కిందకి స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే మంచి సొల్యూషన్ అనేది ఇస్తాము మీ జాతక రీత్యా. అలాగే ఏంటంటే మీకు ఇప్పుడు ఏనాట్స్ అని వెళ్ళిపోయిన తర్వాత కాలం గడుస్తూ ఉంటుంది కనుక మనం మాట్లాడేది 1 సంవత్సరానికే కనుక మీ జాతక రీత్యా సొల్యూషన్ ఇచ్చాము అనుకోండి, మీరు ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏలినాట్స్ అని చాలామందికి మంచి కూడా చేస్తుంది, అదంతా జాతకం చూసినప్పుడే మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ సంవత్సరం 2024 మీనరాశి వాళ్ళకి మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పబడుతోంది, అంత బాగాలేదు అని చెప్పబడుతున్నాం అనమాట.